శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. ఈరోజు చదివిన 117వ సర్గలో స్వామి 3వ శ్లోకం స్వామి. స్వాభావిక ప్రవృత్తి రూపమగు పురుషయత్నము, విషయభోగములందు దృఢమగు ఆసక్తి అను ఈ రెండును అజ్ఞాన భూమికా స్థితికి అసాధారణ హేతువులు. అధిష్టానమగు బ్రహ్మసత్తకు అధీనమగు ఆత్మలాభ ప్రాప్తి రెంటికిని సాధారణ హేతువగును అని అన్నారు స్వామి. ఈ రెంటికిని అనేది సాధారణ హేతువు అసాధారణ హేతువు అంటే అర్థం కాలేదు స్వామి. జ్ఞాన భూమికలు గానీ అజ్ఞాన భూమికలు గానీ అని చెప్పుకోవాలి. అక్కడ నిజానికి స్వయత్న సాధక రసాన్ మహాసత్తా భరోన్నతే ఏతే ప్రతిపదం బద్ధమూలే సంఫలత ఫలం. ఇది శ్లోకం. ఇక్కడ సాధకుని యొక్క స్వయత్నము అనే ఆ రసం వల్ల ఈ స్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అతని యొక్క నిశ్చయాన్ని అనుసరించి ఆసక్తిని అనుసరించి ప్రయత్నాన్ని అనుసరించి భూమిక సిద్ధి కలుగుతూ ఉన్నాయి. అతడి నిశ్చయం అంటే స్పందం యొక్క నిశ్చయము అన్యాన్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే అజ్ఞాన భూమికలు సిద్ధం అవుతాయి. ఆత్మ మాత్రమే కనపడుతూ ఉన్నట్లయితే అవి అందులో జ్ఞాన భూమికలు సిద్ధం అవుతాయి. ఈ భూమికల అన్నిటి యందు కూడా ఆత్మ అంటే జ్ఞాన భూమికల అన్నిటి యందు కూడా ఆత్మ ఏకత్వం అద్వయమని, తాను తప్ప అన్యమైంది లేదని అనే విషయం ఆ సంకల్పానికి లేకపోతే ఆ స్పందానికి అనుభవానికి వచ్చినప్పుడు అది పరమాత్మ స్వరూపంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ సర్గంతా దీని గురించే మాట్లాడింది. ఒకటి, నీకు జ్ఞానం అంటే నీ యొక్క వాస్తవ స్వరూప స్పృహ కలిగి ఉండడము. ఆ స్పృహ లేనట్లయితే ఎటువంటి స్పృహ కలిగి ఉన్నదో అది ఎలా ఉంటుందో అన్న విషయం గురించి ఇది చెప్పింది ఈ సర్గ. ఇప్పుడు ఇందులో సప్త అజ్ఞాన భూమికల గురించి ప్రధానంగా చెప్పారు ఈ సర్గ వరకు. ఈ అజ్ఞాన భూమికలు ఏ రూపంలో కనపడుతున్నాయి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి రూపాల్లో ఉన్నాయి. ఈ జాగ్రత్త నందలి స్థితి, స్వప్నమునందలి స్థితి, సుషుప్త నందలి స్థితి, వీటి నుంచి ఒకదాని నుంచి ఒకటి మారిపోవటం ఇత్యాది కనిపిస్తున్నాయి ఇందులో. ఒక దాంట్లో మరొక దాన్ని అనుభవించడం అంటే స్వప్నం దర్శిస్తున్నప్పుడు స్వప్నంలో జాగ్రత్తను అనుభవించడం జరుగుతుంది. జాగ్రత్తను అనుభవిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తలో కళలు కంటం జరుగుతున్నది. అంటే పగటి కళలు అనే పేరుతో చెప్తాం, లేకపోతే ఆలోచన చేస్తున్నాడు అనే పేరుతో చెప్తాం. సో ఇక్కడ సాధారణ అసాధారణ అనే పదాలు అనేవి అనువాదంలో ప్రయోగించబడ్డాయి. బ్రహ్మసత్తాకు అధీనము అనే మాట కూడాను సమంజసమైన మాట కాదు. బ్రహ్మసత్తకు అధీనం కానిదేమీ లేదు ఇక్కడ, ఎప్పుడూ ఉండదు కూడా. ఆత్మలాభ ప్రాప్తి బ్రహ్మసత్తకు అధీనమై ఉన్నది అని చెప్పడం ఇక్కడ జరిగింది. అసలు బ్రహ్మసత్తకు అధీనం కానిదేమున్నది? ఇవన్నీ ఏమిటంటే ఏదో గొప్ప పెద్ద విషయాన్ని చెప్పాలి అని చెప్పి ప్రయత్నం చేసేటప్పుడు ఇటువంటి మాటలన్నీ వస్తాయన్నమాట. చాలా సామాన్యంగా చెప్పుకోవాలంటే సాధారణం అంటే అందరికీ సమంగా వర్తించేదాన్ని సాధారణము అంటారు. సాధారణంగా చెప్పుకోవాలంటే సామాన్యంగా ఒకటి, తాను చేతరభావాన్ని కలిగి ఉండి జడత్వాన్ని అనుభవిస్తూ ఉండడం, జడత్వాన్ని మన్నిస్తూ ఉండడం, తాను చైతన్యం అయి ఉండి కూడా ఇలా మన్నించే క్రమంలో ఆ ఆటలో తాను వాస్తవ స్పృహ కలిగి ఉండడం లేకపోవడం అనేది రెండు స్థితులు ఉన్నాయి ఇక్కడ. వాస్తవ స్పృహ కలిగిన చోట జడత్వమే లేదు, కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది. కానీ వ్యవహారం అక్కడ చేస్తున్నట్లుగా కనపడ్డా ఆ వ్యవహారం నందు అతడికి సమలోష్టాశ్మకాంచన అని చెప్పి మనం గీతలో వింటున్నట్లుగా అతడికి కట్టే బంగారము, రాయి, భస్మము ఇత్యాది మాటలు, బ్రతికున్నవాడు, చచ్చినవాడు ఇత్యాది, జడము, చేతనము ఇవన్నీ కూడా సమానం అయి ఉంటాయి.
ఆ, ఎలా సమానమై ఉంటాయంటే, స్వప్నంలో తాను దర్శిస్తున్నదంతా తన మనసే అని చెప్పి అతడు గుర్తించినప్పుడు అందులో కనపడే సుఖ దుఃఖాది అవస్థలు కానీ, లేకపోతే ఉచ్చ నీచాది వస్తు సముదాయం కానీ, కాలం కానీ సర్వము మనో మాత్రమే అతడు గుర్తించినప్పుడు అతడు ఎట్లయితే సమభావం వహిస్తాడో, ఆ విధంగా ఇక్కడ ఇతడు సమలాష్టాస్మ కాంచన అన్నట్లుగా ఈ జాగ్రత్త అవస్థ ఎందుకు కనపడుతున్నదంతా కూడా స్వప్నతుల్యమే అనే విషయాన్ని గుర్తించి ఉంటాడు. కాబట్టి అతడు కలలో మేల్గాంచిన వాడవుతాడు. అదే ఒక చోట స్వామి చెప్పేది, యోగికి రాత్రి పగలు, పగలే రాత్రి అని చెప్పి చెప్తారే, అక్కడ దీని గురించి కూడా ఇది సాంఖ్యయోగంలోనే ప్రస్తావించారు. ఈ శ్లోకం కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు మీకు. అవును స్వామి. ఇక్కడ వివరణ అధికం చేయదలుచుకుని సొంత మాటలు ప్రయోగించినప్పుడు తేడాలు పడ్డాయి. ఇక్కడ వాటికి గందరగోళం పడద్దు, అదే చెప్పేది మీకు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని మళ్ళీ వినండి స్వామి. వీటిలో అవాంతర భేదాలు అన్నారు. అవాంతర భేదాలు అంటే ఏమిటి అంటే, జాగ్రత్త అనుభవంలోనే స్వప్నానుభవం ఉన్నది, మరలా జాగ్రత్త స్వప్నంలో మరలా జాగ్రత్త ఉంటుంది, దాని యందు మరలా స్వప్నం ఉంటుంది. వీటన్నిటి యందు ఎప్పుడు సుషుప్తి పరుచుకొనే ఉంటుంది. వీటన్నిటికి అతీతంగా చతుర్థ భూమిక అని చెప్పబడలేదు, చతుర్థ స్థితి అవస్థ అని చెప్పబడే తురియం అనేది ఎప్పుడు ఉన్నది. తురియం మాత్రమే వాస్తవం. ఈ తురియ స్థితిలో ఉండడం అనేది జ్ఞాన భూమికల యొక్క స్థితులను చెప్పొద్ది. ఇక తురియంలో లేకుండా తక్కిన 3 అవస్థల్లో ఉండడం అనేది అజ్ఞాన భూమికల గురించి మాట్లాడుతుంది. మాండూక్యాన్ని ఒకసారి స్మరించండి అందరూ. అర్థమైంది కదా? అర్థమవుతుంది స్వామి. కాబట్టి స్వయత్న సాధక రసాత్, స్వయత్న సాధకమైన రసం నుంచి, తన ఆత్మ ప్రయత్నం నుంచి, స్వప్రయత్నం నుంచి ఈ స్థితులన్నీ కలుగుతున్నాయి. ఈ స్వప్రయత్నం అనే దాని దగ్గర జ్ఞానము అజ్ఞానం అనేది కారణం అవుతూ ఉన్నాయి. సో అజ్ఞానవశాత్తు అతడు నేను బద్ధుండి నేను ముక్తుడు అవుతాను అనుకున్నది కూడా అజ్ఞాన భూమికయ్యే. కానీ అక్కడ జ్ఞానం కూడా ఉంది. ఏముంది? బద్ధత్వం అనేది అనుభవానికి వస్తూ ఉన్నది, నేను ముక్తుడిని కావాలి అన్న ఇది ఉంది. కాబట్టి ఎలా అయితే అజ్ఞాన భూమికలు ఒకదాంతో ఒకటి కలిసి అసంఖ్యాకమైన భూమికలుగా రూపొందుతాయి అని చెప్తున్నారో, అదే విధంగా జ్ఞాన భూమికలు కూడా అసంఖ్యాకంగా ఉంటాయి, ఆ సప్త భూమికలు కూడా. అలానే జ్ఞానము అజ్ఞానము అని చెప్పే దీని దగ్గర పరమజ్ఞానం లభించేంత వరకు జ్ఞానము అజ్ఞానము ఒకదానితో ఒకటి జడలాగా అల్లుకొని ఉంటాయి. అంటే ఇతనికి తెలియదు ఏమి అనే దగ్గర ఇతడు అనేవాడు ఒకడు గుర్తించబడుతూ ఉన్నాడు. ఇతనికి ఏమి తెలియదు అనే దగ్గర అతడు పూర్తిగా చచ్చిపోయాడు అని అర్థం కాదు. అతడు మరొక విధంగా ఏదో చెప్తున్నాడు, అందరిలాగా సామాన్యంగా అతడు మాట్లాడటం లేదని అక్కడ అర్థం. అంతవరకే తప్ప తెలియదన్నమాట, అతన్ని తెలియదు అనేవాడు కూడా తెలియని వాడే ఉన్నాడు, ఇతడికి తెలియదు అన్నవాడు కూడా. ఎందువల్ల? నేను తెలిసిన వాడిని, మీరు తెలిసిన వాళ్ళు, ఇతను కొంత తెలిసిన వాడు, ఇతడేం తెలియని వాడు అనే విభాగం ఇతడికి కనిపిస్తూ ఉన్నది. ఈ కనిపించడం అంతా అజ్ఞాన భూమికి సంబంధించిందే. అజ్ఞానం దగ్గరే మరి జ్ఞానం కూడా ఉన్నది. అతడు విశ్లేషణ చేస్తున్నాడు, అది చైతన్యం యొక్క లక్షణం. జడం విశ్లేషణ చేయలేదు కదా. సో ఈ విధంగా ఏదైతే ఒక ఆబ్జెక్ట్ గా ఒక ఇదిగా కనిపిస్తూ ఉన్నదో విడిగా, అది జడత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండగా దాన్ని దర్శించేవాడు చేతనుడు మాదిరిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేహాత్మ భావం అనేది, లేకపోతే స్థూలాత్మ భావం అనేది, వస్తుభావం అనేది, నానాత్వం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఒకటి ఇంకొక తీరుగా కనపడుతూ ఉన్నది. ఇక్కడ ఒక చోట వశిష్ఠ భగవానుడే 3 విషయాలు చెప్పారు, 3 పోలికలు. ఆ పోలికలు ఎక్కడ మీరు చదివింది ఇందాక, మీరు 17 నుంచి 20 శ్లోకాల మధ్యలో ఉన్న దగ్గర, ద్విచంద్ర దర్శన శుక్తికా రజతత్వ మృగతృష్ణాదులి జాగ్రత్త స్వప్న భూమిక యొక్క భేదములు అని చెప్పారు.
ద్విచంద్ర దర్శనం అంటే ఒక్క వస్తువు రెండుగా కనబడడం, అంటే రెండవ వస్తువు మిథ్య. అంటే ఒక వస్తువు అంటే అద్వైత్వము ద్వైతంగా తోచడం ఏదైతే ఉందో అది ద్విచంద్ర దర్శనం. స్వామి. శక్తికా రజతత్వం అంటే ఆలుచిప్పలో వెండి కనబడడం. ఆలుచిప్ప ఉన్నది, కానీ దాంట్లో అది ఒకటే కాకుండా దాంట్లో వెండి కూడా కనిపిస్తున్నది. అది లేని విషయం, అది మిథ్య. అంటే మరొక వస్తువుగా తోచడం. ఇక్కడ ద్విచంద్ర దర్శనం అనేది ఒక వస్తువుగానే ఒకే విధమైన రెండు వస్తువులు తోచటం, అంటే అది సంఖ్య. ఇక్కడ సంఖ్యతో పాటుగా అన్యత్వము, ఇతరత్వము అనేది తోచటం, ఇది సుక్తికా రజతత్వంలో. ఆ రెండవది ఎప్పుడు లేనిదే. మృగతృష్ణ అంటే అసలు అక్కడ ఎండమావి అనే పేరు గల ఒక వస్తువే లేదు, కానీ దాని యందు జలం కూడా స్ఫురిస్తూ ఉంది. అసలు మొత్తం మాయ. సో ఈ విధంగా ఈ సప్త అజ్ఞాన భూమికలు కూడాను అనుభవానికి వస్తూ ఉన్నాయి. ఈ అజ్ఞాన భూమికల అనుభవానికి వస్తున్నాయన్న దగ్గర ఎండమావిని చూసేవాడు ఒకడు చేతనవంతుడై చూస్తూ ఉన్నాడు సుమా. శుక్తిలో రజతత్వాన్ని ఒకడు దర్శిస్తూ ఉన్నాడు, అంటే ఆలుచెప్పులో వెండిని చూస్తూ ఉన్నాడు. ఇందులో వెండి ఉంది అని చూసేటప్పుడు వెండి కనిపిస్తూ ఉన్నది అతడికి. అలానే ద్విచంద్ర దర్శనం అన్నప్పుడు నేత్ర రోగికి ఒక చంద్రుడే రెండు చంద్రులుగా విడిపోయి కనిపిస్తాడు, మందు తాగిన వాడికో లేకపోతే వీడికో. ఇదంతా ఇదొక రకమైన భ్రాంతి. ముందు చెప్పాం కదా, ఒక బింబము మరొక బింబము కనపడటం అనేది ఈ రెండిట్లో అద్వైత్వం వాస్తవం కాబట్టి ఈ రెండిట్లో ఒకటే నిజమైనది, రెండవది కాదు. ఆ ఒకటేది ఎప్పుడు ఉండేది, శాశ్వతమైనది, అన్నిటికీ అన్ని ప్రకాశాలకి కారణమైనది, అది ఆత్మ. ప్రతిబింబం ఏదైతే ఉందో ఈ జగత్తు, ఆత్మ ప్రతిబింబమే ఈ జగత్తు. దేంట్లో ప్రతిబింబిస్తుంది? తన ఇష్టం అనే దాంట్లో, తన నిశ్చయం అనే దాంట్లో ఈ జగత్ ప్రతిబింబిస్తుంది, అది ఆత్మయే అయి ఉన్నది. ఈ విధంగా ఈ మూడు ఉపమానాల ద్వారా ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. క్లియర్గా ఉందా ఇప్పుడు నేను చెప్తున్నది? కాబట్టి ఇక్కడ మిగతా దాని గురించి వాటి గురించి గందరగోళం పడక్కర్లేదు. ఊర్ధ్వలోకాలని అధోలోకాలని ఇవన్నీ కూడాను ఇక్కడ అవసరం లేదు. ఈ లోకాలన్నీ కూడా ఇక్కడే అనుభవానికి వస్తూ ఉన్నాయి. ఎవడు సత్యవంతుడో వాడిది సత్యయుగం, ఎవడు సత్యవంతుడు కాడో వాడిది కలియుగం. ఈ మధ్యలో త్రేతా ద్వాపరాలనే అనుభవాలు. ఏ యుగంలో అయినా సరే ఎవడు సత్యవంతుడో వాడికి ఆ యుగంతో సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి కూడా తన కర్మలతోటే తనకు సంబంధం కాబట్టి, తన నిశ్చయంతో తన సంబంధం కాబట్టి. అదే విధంగా అధోలోకాలు ఊర్ధ్వలోకాలు అనేవి స్థితులు మాత్రమే. జ్ఞానం అజ్ఞానం అనే రెండు మార్గాలుగా ఆ ద్వైతములని చెప్పి చెబుతాం కదా, ద్వంద్వములని, వాటిల్లో అనుభవాలే తప్ప వేరే అనేది జ్ఞానపరంగా ఇవి చెప్తూ ఉన్నారు అంతే. కాబట్టి వీటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది, ఇప్పుడు నేనే భూమికలో ఉన్నాను అజ్ఞాన భూమికల్లో ఉంటే, నువ్వు ఆ జ్ఞాన భూమికలు చర్చించేటప్పుడు నీకు అక్కడ కూడా అనుమానం, సందేహం కలుగుతుంది, నేను ఇప్పుడు ఏ భూమికలో ఉన్నాను అనే సంశయం కలుగుతుంది అనమాట. ఇవన్నీ అజ్ఞాన భూమికలు ఒకదానితో కలిసి ఉన్నాయి, జ్ఞాన భూమికలు ఒకదానితో కలిసిపోయి ఉన్నాయి, జ్ఞానం అజ్ఞాన భూమికలు కూడా కలిసిపోయేవి ఉన్నాయి. వీటిని విశ్లేషించి ఇట్లా అని చెప్పి చెబుతున్నాం అంతే, అంతవరకే. అంతేగాని నేను ఇప్పుడు ఈ భూమికలో ఉన్నాను, తర్వాత భూమికి నేను వెళ్ళాలి అంటే నువ్వు ఆల్రెడీ అజ్ఞాన భూమికలో ఉన్నావు. నేనేదో గొప్ప భూమికలో ఉన్నాను, తర్వాత భూమికలోకి వెళ్ళాలి నేను ఇప్పుడు అనుకున్నావు అంటే నువ్వు ఇంకా అజ్ఞాన భూమికలో ఉన్నావనే అర్థం. ఆ స్థితి నీకు ఇంకా పోలా. అర్థమవుతుంది చెప్తున్నది? అది సంగతి. తర్వాత జ్ఞాన భూమికలు చర్చించుకునేటప్పుడు దాని సంగతి మాట్లాడేటప్పుడు అక్కడ కూడా వింటారు ఈ మాటలు కొంచెం వేరుగా. సో ఇది తత్వం, దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఏదో మనం అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్తున్నాం అనే భ్రాంతిలో ఉండమాకండి. కేవలం నీ సాధనను అనుసరించి నీకు ఒక పదవి సిద్ధిస్తూ ఉన్నది. ఈ పదవులు రెండు విధాలుగా విభజించబడ్డాయి. అంటే ఆ పదవిలోనే రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి తెలివి,
రెండు తెలియనిది. ఒకటి తెలిసినది, రెండు తెలియనిది. దీన్ని బట్టి జ్ఞాన భూమికలు అజ్ఞాన భూమికలు రెండు కూడా సిద్ధం అవుతాయి. జ్ఞాన అజ్ఞాన భూమికలు కలిసే ఉంటాయి. క్లియరా? స్వామి అంతేగాని ఏదో ఒక పాయింట్ని, ఒక భూమికని పిన్ పాయింట్ చేసి నేను ఇప్పుడు ఈ భూమికలో ఉన్నాను, నేను దీని నుంచి బయటపడాలి అన్నది ఉండదు. ఇవన్నీ ఒకదాని వెనుక ఒకటి వరుసన ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి నిరంతర అనుభవంలోనే ఉంటాయి ఇవి. కాబట్టి చేయవలసింది ఏమిటంటే సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే. విషయం ఇదేం చెప్పి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళటమే. ఎన్ని విధాలుగా విశ్లేషించి దీన్ని దర్శించవచ్చు ఈ జగదనుభవాన్ని, జీవితానుభవాన్ని అన్నది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతే. క్లియరా? స్వామి ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందా? దొరికింది స్వామి. జై శ్రీరామ్ స్వామి. గిరిధారి. జై శ్రీరామ్ స్వామి. జై సద్గురురామ్ స్వామి. స్వామి, ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ 7 స్థితులు ఒకేసారి అనుభవిస్తారా? ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయా? ఇది ఒక మంచి ప్రశ్న. ఇప్పుడే కదా చెప్పాను, జ్ఞానము అజ్ఞానం అనేవి రెండు విడివిడిగా ఉండవు. అంటే దీంట్లో ఏంటంటే పూర్ణమైన తెలివి, అసలేమి తెలియకుండా ఉండడం అనే రెండు స్థితులు ఉన్నాయి. పూర్ణమైన తెలివి అనేది కేవల చైతన్యం. అసలేం తెలియకుండా ఉండేది శిలాస్థితి, అంటే కొండలు రాయి రప్పలాగా పడి ఉండడం. ఈ రెండు కూడాను ఒక వస్తువే, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. దీనికి స్వప్నం ప్రమాణం, లేకపోతే నీ ఊహ ప్రమాణం. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమైంది. స్వప్నంలో ఏ విధంగా అయితే, ఊహలో ఏ విధంగా అయితే నీ ఆలోచనలను అనుసరించి ఆయా వస్తువులు సిద్ధమవుతూ ఉన్నాయో, అంతే కదా. రాళ్ళు రప్పలు, కొండ గుట్ట, ప్రయాణాలు, వాహనాలు, మనుషులు, శత్రుత్వాలు, మిత్రత్వాలు, ప్రపంచమంతా ఉందిగా స్వప్నంలో. ప్రపంచమంతా ఊహలో ఉంది కదా నీ ప్రపంచం అంతా. అవును సార్. అలానే నీకు ఇప్పుడు ఇది నిజం, ఇది జాగ్రత్త, ఇది వాస్తవం అని చెప్పి అనుభవానికి వచ్చే ఇదంతా కూడాను ఆ మనసు పనిచేసినంత చెప్పు అనుభవానికి వస్తుంది, కానీ లేకపోతే ఏం లేదుగా. లేదు. కాబట్టి అది జాగ్రత్త అయినా, స్వప్నమైన, జాగ్రత్త స్వప్నమైన, స్వప్న జాగ్రత్త అయినా, ఇంకా అవాంతర భేదాలతోటి ఎక్కడ ఏ స్థితికి తీసుకువెళ్ళినా సరే జ్ఞానము అజ్ఞానము రెండు కలగలిసే ఉన్నాయి. ఈ జ్ఞాన అజ్ఞాన స్థితికి అతీతమైనదే పరమ చైతన్య స్పృహ, కేవల శుద్ధ సాత్విక స్థితి, కేవల జ్ఞాన స్థితి అని చెప్పి చెప్పబడుతోంది. అందుకే నేను చెప్తున్నది, రెండు స్థితులు ఎప్పుడూ లేవు. ఉన్న స్థితి ఒక్కటి మాత్రమే, దానికి తోడు కూడా లేదు. అది కేవల ఆత్మిక స్పృహ. అక్కడ అన్యం తోచడం అనేది ఉండదు. ఇప్పుడు అన్యం తోచటము, తోచకపోవడం అనే రెండు మాటలను తీసుకున్నప్పుడు మనకి రెండవది కనిపిస్తున్నది. రెండవది ఎలా కనిపిస్తున్నది? ఆ కనిపించే దాంట్లో ఔన్నత్యం వైపుకి, అంటే ఉత్తమోత్తమ వైపుకి అది తీసుకువెళుతూ ఉన్నదా కనిపించడం అనేది, లేక ఇంకా పతనానికి, ఇంకా జడత్వం వైపుకి తీసుకువెళుతూ ఉన్నదా? జడచేతన అనుభవం అనేది కేవలం మనోమాత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అవస్థలన్నీ కూడాను మనోమాత్రాలే. అవస్థాతీతమైనప్పుడు మనసు దాన్ని తురీయము అని చెప్పి ఆత్మ అని చెప్పి పేరుతో పిలువబడుతున్నది. ఇది తత్వం. ఇందులో గందరగోళానికి తావేం లేదు అస్సలు. అంటే కన్ఫ్యూజన్, దీంట్లో ఏదో నేను గాబరా పడతాను, నాకు సరిగా అర్థం కావడం లేదు, దిగ్భ్రమ చెందాను అనుకోవడానికి అసలు తావే లేదు. అభ్యాస బలాన్ని బట్టి ఇక్కడ పని జరుగుతుంది. అదే 3వ శ్లోకం చెప్పింది, స్వయత్న సాధక రసాత్ అని చెప్పి చెబుతూ ఉన్నది. ఈ స్వప్రయత్నం ద్వారా, స్వప్రయత్నం అనే రసానుభవం ద్వారా ఇదంతా సిద్ధిస్తూ ఉన్నది. ఈ స్వప్రయత్నం అనేది ఎలా, నేను ఎవరో అని నిర్ణయం చేసినప్పుడు అక్కడి నుంచి ప్రయత్నాలు మొదలవుతాయి. నేను గిరిధారిని, గోవర్ధన్ని అనుకోవటంతో గోవర్ధన శరీరము, ఆ శరీరానికి అవసరమైన ఆరోగ్యము, ఎటువంటి ఆహారం తీసుకుంటే, ఎటువంటి విహారం చేస్తే, ఏ సమయాలకు ఆహారం గ్రహిస్తే ఈ శరీరం శుభ్రంగా ఉంటుంది, నాకు సుఖాన్ని ఇస్తుంది అన్నది గోవర్ధన యొక్క మొట్టమొదటి పని అవుతుంది. ఎందుకంటే ఆ శరీరం తాను అనుకుంటున్నాడు కాబట్టి.
లేదు నేను ఫలానా వృత్తిదారుని వృత్తి పనిలో ఉంటాను అనుకోవడంతో ఆ వృత్తి ఎలా వృద్ధిలో ఉంటుంది, ఎలా చక్కగా కీర్తిని, ప్రతిష్టని, ధనాన్ని ప్రసాదిస్తుంది, దాని ద్వారా నేను బ్రతకగలుగుతాను, 10 మందికి ఉపయోగపడగలుగుతాను అన్నది గోవర్ధన్ అనే మరొక వృత్తిగా, దేహంగా కాకుండా వృత్తిగా ఉంటుంది. ఈ దేహము ఆ వృత్తి వేరుగా ఉంటాయి ఎప్పుడైనా? లేదు. ఇది వేరు అది వేరుగా కనిపిస్తూ ఉన్నా ఎట్లయితే అవి రెండు ఒకటే కలిసి ఉన్నాయో, అలానే అనేక చుట్టరికాలతోటి మనం సంబోధించబడుతూ ఉన్నప్పటికీ కూడాను అంత సామాన్యంగా అన్ని కలిసి ఎట్లయితే ఉన్నాయో, అదే విధంగా ఈ జ్ఞాన అజ్ఞాన భూమికలు, ఈ విషయాలన్నీ కలిసే ఉంటాయి. కాబట్టి సాధనను అనుసరించి సఫలత, సంఫలత ఫలం అని చెప్పారు. సఫలత ఉంటుంది. ఆ సాధన నీ ఆత్మ వినిశ్చయాన్ని అనుసరించి ఉంటుంది. నేను ఫలానా అనుకుంటే, నేను గురువుగారి శిష్యుడిని, గిరిధారిని అనుకుంటే నీకు తక్కినవేమి గుర్తురావు. ఆహారం గుర్తురాదు, భార్య పిల్లలు గుర్తురారు, సంసారం గుర్తురాదు, ఆత్మ ఏమిటి, ఈ శరీరం ఏమిటి, గురువు ఏమిటి, శిష్యుడు ఏమిటి, సాధన ఏమిటి అని చెప్పి వీటి గురించిన వివరణలు, నిశ్చయాలు, దానికి సంబంధించిన ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. ఏ క్షణంలో అయితే నేను ఫలానా పిల్లలకి నేను తండ్రిని అనుకుంటావు, ఇంకా పిల్లలు బాగోగులు తానేం చేయాలి, ఇటువంటి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. ఇలా ఇటువంటి ఈ పదవులకి సంఖ్యకి అంతు పొంతు లేదు. మనం మామూలుగా అందరికి అనుభవంలో ఉండే సామాన్యంగా పైకి కనపడేదాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుకుంటాం. కానీ ఎన్నో ఉంటాయి లోపల. ఎన్ని ఉన్నా సరే అన్ని కలిసే ఉన్నాయి. ఉన్నాయా లేవా? అలానే ఈ భూమికలన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఇందులో రెండే భేదాలు. ఒకటి పూర్ణంగా తెలిసి ఉండడం, పూర్ణంగా తెలియకపోవడం. పూర్ణంగా తెలియట్లేదు అన్న స్థితి ఎందుకు కూడా తాను ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఒక రాయిలాగా పడి ఉన్నాడు. రాయికి ఏమన్నా తెలుసు? రాయితో ఎవడు మాట్లాడతాడు? అర్థమవుతుంది కదా? పూర్ణంగా తెలిసిన స్థితిలో అతడితోటి మాత్రం మాట్లాడేవాడు ఎవడున్నాడు? వాడే మాట్లాడుకుంటున్నాడని వాడికి తెలుసు. కాబట్టి వాడు మాట్లాడుకుంటుంటూ వాడిని చూస్తూ వాడిని పిచ్చోడని వాడు అనుకోడు. ఇది విషయం. క్లియరా? క్లియర్ స్వామి. ఆ పరిస్థితి అవధూతల్లో ఉంటుంది అనుకుంటాను స్వామి. ఎవడు ఇంకొకడు అవధూత? ఈ సాధకుడే అవధూత. సాధకుడే అవధూత. ఇంకొకడు ఎవడిని చూస్తున్నావు అవధూత అని చెప్పి. ఇప్పుడు చెప్తున్న తత్వం అదే. ఎవరిలో వెతుకుతున్నావు నువ్వు? మా గురువు గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నాతోటి వచ్చిన వాళ్ళు ఇంకొక 6 వచ్చారు నాతోటి, మా నాన్నగారితో సహా. మరి సహజంగా గురువుగారి దర్శనం కాబోయే ముందు ఆ దారిలో ఒక తీర్థయాత్ర కాబట్టి, అది పుణ్యయాత్ర కాబట్టి ఏవో అటువంటి టాపిక్స్ నడుస్తుంటాయిగా. ఎక్కడ కూర్చున్నా, మజిలీ వేసినా, బదిలీ అవుతున్నా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. ఆ సందర్భంగా సత్యసాయిబాబా గురించి, అలానే షిర్డి సాయిబాబా గురించి, ముమ్మిడివరం బాలయోగి గురించి, ఇంకా మహావతార్ బాబాజీ, ఇలా చాలా మంది మహానుభావులు ఎవరెవరైతే మనకు వినిపిస్తూ ఉన్నారో వాళ్ళందరి గురించి చర్చలు వచ్చినాయి. మేమందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం. అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను మౌనంగా ఉన్నాను వింటూ. సో ఆయన ఇట్లా చేశాడు, ఈయన ఇట్లా చేశాడు, అదంతా ఆ రోజు ఇట్లా మహిమ జరిగిందంట. అంటే అప్పుడు వీళ్ళతో ఒక మాట అన్నాను. షిరిడి సాయిబాబా గొప్పవాడని చెప్పి మాట్లాడుతున్నావు, ఆయన చెప్తున్నది ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? నువ్వు నాలా కారా అని చెప్తున్నారా ఆయన? నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితి నువ్వు సాధించడమే నీకు ఇది, కానీ రోజు నా ముందు చేయి చాచడం కాదు కదా నువ్వు చేయాల్సింది. నేను పకీర్నయ్యాను, నువ్వు పకీరు చేయి చాచడు ఎప్పుడు కూడా. ఇస్తే కాదండు, అది స్థితి. మరి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నేను పకీర్ని అందరి దగ్గర చేయి చేస్తాను అనుకుంటే కనుక, ఒకవేళ నేను మీ అందరికీ దిక్కు అని చెప్పి మీరు వస్తున్నారు కదా, మరి నాలాగా అవ్వండి మీరు అని చెప్పి ఆయన చెప్పింది. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన గొప్పతనాన్ని పొగుడుతున్నారు. అరే ఆ గొప్ప, నాకు నీకు భేదం లేదురా, నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను, చూసుకో కావాలంటే అని చెప్పి ఆయన చెప్పారు.
ఆయన దేవుడా కాదా అని చెప్పి మరికొంతమంది తిరుగుతున్నారు. దేవుడేనని కొంతమంది తిరుగుతున్నారు. ఆయన దేవుడు అనేవాళ్ళు, ఆయన దేవుడు కాదనేవాళ్ళు ఇద్దరు అజ్ఞానులే. కారణం తామే స్వయంగా బాబా అన్న సంగతి వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ వింటున్న మీరందరూ కానీ, లోకం కానీ ఏ స్థితిలో ఉందో మీరు అంచనా వేయండి. కాబట్టి అవధూత అనేవాడు ప్రత్యేకంగా ఇంకొకటి ఎవడు ఉన్నాడు, ఆయన దాటిపోయాడు, ఈయన దాటిపోలేదు, అంతా అజ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఉన్నతత్వం ఒక్కటే, అతడు తప్ప అన్యుడు లేడు. ఆ మాట అంటున్నవాడు, వింటున్నవాడు, ఆ మాట కూడా ఆయనే. అర్థమైందా? అర్థమవుతుంది స్వామి. సో ఇది చూడవలసిన విధానం. జై శ్రీరామ్ స్వామి. జై సత్యరామ్ స్వామి. సత్సంగ రక్షక నారాయణ, శమయజ్ఞార్చిత నారాయణ, విచార్య సత్య నారాయణ, సంతోషమూర్తి నారాయణ, పరమగతీశ నారాయణ.